ఇక్కడ నుంచి గోల్డ్ లోన్ తీసుకోవాలంటే చాలా కష్టం. ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కొత్తగా మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటే పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్, హోమ్ లోన్ తీసుకునే విధంగా మన శాలరీ స్లిప్స్, క్రెడిట్ స్కోర్ చెక్ చేసి ఇస్తారు. ఒకవేళ బిజినెస్ చేస్తున్నట్లయితే ఐటీఆర్స్ అడుగుతారు. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు అంటే అమ్మ లేదా ఇంట్లో లేడీస్ గోల్డ్ తాకట్టు పెట్టాలనుకుంటే వాళ్ళకు ఐటీఆర్లు, శాలరీ స్లిప్స్, సిబిల్ స్కోర్లు అంటూ ఉండవు కాబట్టి లోన్ రాదు. ఒకవేళ వచ్చిన 10 లక్షలకు 2.5 లక్షలు మాత్రమే ఇస్తారు. ఒకవేళ ఆల్రెడీ గోల్డ్ తాకట్లో ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు రెన్యువల్ చేయించుకోవడానికి లేదు. ఇప్పటి వరకు గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ కట్టి రెన్యువల్ చేయించుకునేవాళ్ళం. ఇకపై ఆ ఆప్షన్ లేదు. మొత్తం గోల్డ్ లోన్ క్లియర్ చేసిన తర్వాతే మళ్ళీ గోల్డ్ పెట్టి లోన్ తీసుకోవచ్చు. ఇక మూడోది, గోల్డ్ లోన్లో ఎల్టీవీ రేషియోలో మార్పులు వచ్చాయి. ఎల్టీవీ అంటే లోన్ టు వాల్యూ అని అర్థం. సపోజ్ మీ గోల్డ్ వాల్యూ ₹1,00,000 ఉందనుకోండి, బ్యాంక్ మీకు 75,000 నుంచి 90,000 వరకు లోన్ ఇస్తుంది. దీన్నే ఎల్టీవీ రేషియో అంటారు. ఇక్కడ ఒక తిరకాసు ఉంది. 2.5 లక్షల నుండి 5 లక్షల వరకు లోన్ తీసుకుంటే 80%, 5 లక్షల కంటే ఎక్కువైతే 70% లోన్ ఇస్తారు. ఇక లాస్ట్ పాయింట్, మనం గోల్డ్ లోన్ క్లోజ్ చేసిన వారం రోజుల్లో మన బంగారం తిరిగిస్తే సరే, లేదంటే బ్యాంకు మనకు ఎన్ని రోజులు లేట్ చేస్తే అన్ని ₹5,000 పెనాల్టీగా ఇవ్వాల్సిందే. గోల్డ్ లోన్ తీసుకొని రీపేమెంట్ చేసే టయానికి చేయలేకపోతే 14 రోజుల తర్వాత మన బంగారాన్ని ఆక్షన్ వేస్తారు. ఇది గోల్డ్ లోన్లో వచ్చిన కొత్త మార్పులు.